గుంటూరు కారం సినిమా నుంచి ఎప్పుడైతే ఓ సాంగ్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి సోషల్ మీడియా మొత్తం ఒకటే మోత. ఆ పాట పేరే కుర్చీ మడత పెట్టి బయట ఓ యూట్యూబ్ ఛానల్లో ఎక్కడో మాట్లాడిన బూతును హుక్ లైన్గా తీసుకోవడం ఏంటని ఒకటే విమర్శలు, ట్రోల్స్. ప్రతి ట్రోల్ మీద, విమర్శ మీద తప్పకుండా స్పందించే నిర్మాత నాగవంశీ ఈసారి కూడా మీమ్స్, ట్రోల్స్పై స్పందిస్తూ ట్వీట్ చేశారు. చాలామంది వారి అభిప్రాయాలను చెప్తున్నారని, లిరిక్స్ గురించి, అందులోని కొన్ని పదాల గురించి చాలామంది తమకే నీతులు చెప్పడానికి చూస్తున్నట్లు గుర్తించామన్నారు. మన మహేష్ గారు కుర్చీ మడత పెట్టి డ్యాన్స్ చేశారు అంతే కదా, పాజిటివ్గా ఆలోచించండి అంటూ నాగవంశీ ట్వీట్ చేశారు. గుంటూరు కారం హై వోల్టేజ్ ప్యాకేజ్ ఎంటర్టైన్మెంట్ అని, మాస్, ఫ్యామిలీ, యూత్ అందరినీ ఎంటర్టైన్ చేసే ఎమోషన్స్ ఉన్నాయని నాగవంశీ అన్నారు. 12 జనవరి నాడు సంక్రాంతికి మాస్ పండుగ ఖాయం అని ట్వీట్ ముగించారు.